హై బీపీతో గుండెకే ప్రమాదమని అనుకుంటాం. కానీ నిజానికి అధిక రక్తపోటుతో మన మెదడుకు కూడా ప్రమాదమే అంటారు డాక్టర్లు. అదుపు తప్పిన హై బీపీ మన మెదడులోని సున్నితమైన రక్తనాళాలపై ఒత్తిడిని పెంచి అవి చిట్లిపోయేలా చేస్తుంది. దీంతో పక్షవాతం, మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. మరి హై బీపీతో మెదడుకు జరిగే నష్టాన్ని ముందే ఎలా గుర్తించాలి, మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మొదలైన వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీతో ముప్పు అనగానే మనకందరికీ ముందుగా గుండెపోటే గుర్తుకొస్తుంది. కానీ నిజానికి రక్తపోటు అనేది మెదడును కూడా దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో లేకపోతే పైకేమీ తెలియకుండానే ఏళ్లకేళ్లుగా నెమ్మదిగా మెదడు పనితీరును క్షీణింపజేస్తూ వస్తుంది. చాలాసార్లు సమస్య తీవ్రమయ్యే వరకు దీన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. ఎందుకంటే మెదడు మీద హై బీపీ ప్రభావం అస్పష్టంగానే మొదలవుతుంది. తరచూ పేర్లు, వస్తువులు పెట్టిన చోట్లను మర్చిపోవడం, ఆలోచనలు నెమ్మదించడం, మాట్లాడుతున్నప్పుడు ఏకాగ్రత చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని మానసిక ఒత్తిడి, వృద్ధాప్యం, నిద్రలేమి, పని ఒత్తిడి కారణం కావచ్చని చాలామంది పొరబడుతుంటారు. కానీ అసలు సమస్య మెదడులో రక్తనాళాలు దెబ్బతినడంలో దాగుందనే సంగతే గుర్తుకురాదు. మన శరీరంలో 20% ఆక్సిజన్ను మెదడే వాడుకుంటుంది. ఇది సరిగా పనిచేయాలంటే నిరంతరం సాఫీగా రక్త సరఫరా జరగాల్సిందే. రక్తపోటు అదే పనిగా ఎక్కువగా ఉంటూ వస్తున్నట్లయితే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే సున్నితమైన నాళాలు దెబ్బతింటాయి. ఆపై అవి బిగుతుగా మారతాయి. వాటి లోపలి మార్గం సన్నబడుతుంది. ఇది జ్ఞాపక శక్తి, శరీర నియంత్రణ, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, విషయగ్రహణ శక్తి మీద విపరీత ప్రభావం చూపుతుంది. అయితే ఇది ఉన్నట్టుండి రాత్రికి రాత్రే జరిగేది కాదు. తలనొప్పి వంటి స్పష్టమైన లక్షణాలేవీ లేకుండానే లోపలే అనర్థం సంభవిస్తుంటుంది. కాబట్టి అధిక రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం తగదు. డాక్టర్లు మందులు వేసుకోవాలని సూచిస్తే విధిగా వాడాలి. అలాగే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యమేనని చెబుతున్నారు పరిశోధకులు.